జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బలపడుతున్నారా, బలహీనపడుతున్నారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, చాలామంది 1-to-1 కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటే నాకు ఈ డౌట్ వచ్చింది, వీళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అడుగుతున్నారు ఏంటి ప్రశ్నలని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. చాలామంది నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ప్రొఫెషనల్స్ అంటే ప్రత్యేకించి లాయర్లు, డాక్టర్లు, వేరే సర్వీసెస్లో ఉన్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎదగలేకపోతున్నారు ఆర్థికంగా. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఎందుక అని నేను కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షను పదే ప్రాక్టీస్ చేయడంతో వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కౌంటర్ ఇంటెన్షన్స్, కౌంటర్ ప్రోగ్రామ్స్ వీళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్లో జరుగుతున్నాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆ అడ్వకేట్ ఆర్థికంగా ఎదగట్లేదు. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో వీళ్ళు చేస్తున్నది ఏమిటంటే, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ బాగుండాలి, చాలా హ్యాపీగా పాజిటివ్గా ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం మంచిదే, బాగానే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళకి తెలియకనే, అంటే మన దగ్గరికి ఎవరైనా క్లయింట్ రావాలి అంటే వాడికి ఏదో సమస్య ఉండాలి, కాబట్టి వాడికి సమస్య ఉంటే కానీ మన దగ్గరికి రాడు. అంటే మనము మన బిజినెస్ పెరగాలని కోరుకోవడం అంటే వాడికి సమస్య రావాలని మనం కోరుకుంటున్నట్టే. ఓవైపు ఎవరికి సమస్య రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నట్టు ఈ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఇది సేమ్ వే డాక్టర్ కూడా. డాక్టర్ నేను బాగుండాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి అంటే ఏంటంటే జనాలకు రోగాలు రావాలి. జనాలకు రోగాలు రావాల్సి అంటే వస్తేనే నేను ఆర్థికంగా బాగుంటాను అనేది లోపల. అంటే ఓవర్ సెన్సిటివ్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేయడం వల్ల వచ్చినటువంటి ఇది సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఇది రైట్ ఎఫెక్ట్ ఏం కాదు. కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం, గ్రేట్ఫుల్గా ఉంటాం, కంపాషన్తో ఉంటాం. ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్తో ప్రాక్టీస్ చేస్తాం. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఏ విధంగా ఆలోచించాలంటే, జనాలకు సమస్య వస్తుంది అంటే వాళ్ళకి ఎందుకు వస్తుందో, వాళ్ళ లైఫ్ స్టైలో లేకుంటే వాళ్ళ ప్రారంభం కొద్దో ఏదో రోగాలు వస్తాయి. నేను ఉన్నది ఎందుకంటే వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం, వాళ్ళకు మంచి చూపించడం కోసం, ఒక మంచి లైఫ్ స్టైల్ని చెప్పడం కోసం నేను ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక డాక్టర్గా వాళ్ళ జీవితాలు నేను బాగు చేస్తున్నాను అని మనం అనుకుంటే మనకి కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ ఎప్పుడైతే మనకు ఎక్కువ మంది పేషెంట్స్ రావాలి అనుకుంటున్నామో, దాన్ని అండర్లయింగ్ కరెంట్ ఏమంటే, నాకు పేషెంట్స్ రావాలి అంటే రోగాలు వస్తేనే కానీ నేను ఎదగలేను అనేది ఒకటి లోపలే ఒక కాన్ఫ్లిక్ట్లా ఉంది సబ్ కాన్షియస్ లెవెల్లో. కాబట్టి దాన్ని తీసేసి మనం ఎలా ఆలోచించాలంటే, డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే, వాళ్ళ సమస్యలు వాళ్ళకి వస్తాయి, నేను వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ గ్రోయింగ్ బై సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్ అని ఫీల్ అవ్వాలి. కాబట్టి అఫర్మేషన్ ఏంటంటే, ఐఎమ్ గ్రోయింగ్ బై సాల్వింగ్ మై క్లయింట్స్ ప్రాబ్లమ్స్ అని మనము పదే అఫర్మేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి కౌంటర్ ఇంటెన్షన్స్, కౌంటర్ బిలీఫ్స్, కౌంటర్ ప్రోగ్రామ్స్ అయిపోయి మనం సెట్ అవుతాం. కాబట్టి ప్రొఫెషనల్స్, ప్రత్యేకించి డాక్టర్లు, లాయర్లు ఎవరికైతే ఫైనాన్షియల్గా ఎదగట్లేదో వాళ్ళు ఈ అఫర్మేషను కంపల్సరీ 21 days చేయండి. మీ యొక్క అలైన్మెంట్ జరుగుతుంది లోపల, మిస్అలైన్మెంట్ లేకుండా. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనపడకూడదు. బలహీనపడడం అంటే ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకించి మనీ దగ్గరకు వచ్చేసరికి చాలామంది, నేను కమర్షియల్ కాదు, నేను ఒక సేవా దృక్పథంతో ఈ పని చేస్తున్నాను. ఒక టీచరు, ఒక లాయరు, ఒక డాక్టరు, వీళ్ళందరూ కూడా సేవా దృక్పథం మంచిదే. కానీ ఇప్పుడు మనీనే ఒక బిజినెస్సే. బిజినెస్సు, కమర్షియలైజేషను, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే కమర్షియలైజేషన్ రెండు ఒకటే. మనం అనుకునే డెఫినేషన్ ఏంటి కమర్షియలైజ్ అంటే? చాలామందికి మైండ్లో వచ్చే ఆన్సర్ ఏంటంటే, డబ్బు కోసం ఏ గడ్డైనా తినడం కమర్షియల్. ఇది చాలామంది నమ్మేటటువంటి డెఫినేషన్. కానీ అది కాదు. కమర్షియలైజ్ అంటే అది కాదు, కమర్షియల్ అంటే అది కాదు. ఒక బిజినెస్సే. మనం ఏది చేసినా సరే, డాక్టర్ అయినా లాయర్ అయినా ఒక బిజినెస్లా చేయండి. అదే ఒక బిజినెస్ మోడల్ అంతే. ఇప్పుడు బూస్ట్ అనే కంపెనీకి
మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడరు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటున్నాడు. నిజంగా మహేంద్ర సింగ్ ధోని బూస్ట్ రోజు తాగుతున్నాడా చెప్పండి? ఇంతకుముందు టెండూల్కర్ తాగాడా? ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఆ బూస్ట్ కంపెనీ చేస్తున్నది ఇప్పుడు తప్ప, అనెతికలా, అదేమైనా కమర్షియలా? అలా కాదు. అంటే కమర్షియలే, మనం అనుకునే డెఫినేషన్ కాదు ఇక్కడ నేను చెప్పేది. ఎందుకంటే ఒక బిజినెస్ అన్నాక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో మనం ప్రమోషన్ చేయాలి, యాడ్ ఇవ్వాలి, ఒక అంబాసిడర్ని సెలెక్ట్ చేయాలి, ఒక క్రెడిబుల్ పర్సన్ని సెలెక్ట్ చేస్తాం, అది చెప్పిస్తాం. ఇది ఒక ప్రాసెస్ అంతే. ఇందులో తప్పేముంది? ఇదే విధంగా మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మన ఇండివిజువల్ లెవెల్లో ఇలా ఆలోచిస్తున్నారు. అలా చేయకూడదేమో, ఇలా చేయకూడదేమో, డబ్బు ఉండి లేదు అనకూడదేమో, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు ఒకరిద్దరిని ఇలా కూడా చూసాను, బార్గెన్ చేస్తారు. బార్గెన్ చేయనప్పుడు కస్టమర్ ఏదో అడుగుతాడు. మామూలుగా మనకు షాపర్స్ ఎలా చెప్తారు? 1000 రూపాయలు చెప్తాడు, 500కి ఇస్తామని అడుగుతాం. 500కి రాదండి, మనకు పడింది 900 పడింది, నేను ఒక 100 రూపాయలతో ప్రాఫిట్తో అమ్ముతున్నాను మీకు అంటాడు. సరే ఏదో డీల్ క్లోజ్ చేస్తాడు. నిజంగా వాడికి పడిందే 900 రూపాయల, ఇది బిజినెస్ వాళ్ళు చెప్పండి కాదు. ఇందులో ఇలా చెప్పడంలో ఏదో పెద్ద నేరము, ఒక పెద్ద మనం దోష అయిపోతాము అనుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్లో ఇప్పుడు ప్రతిదీ కూడా మన ఇన్వాయిస్ తీసి కస్టమర్ చూపించాల్సిన అవసరమే ఉంది. చెప్తాం, నాకు ఎందుకంటే బార్గెనింగ్లో ఒక మాటగా చెప్తున్నాను తప్పిస్తే ఒక అగ్రిమెంట్ రాసి మనకు ఎంత పడింది అనే ఒక చర్చలో చెప్పట్లేదు. కాబట్టి అక్కడ నువ్వు దాన్ని బట్టి ఖచ్చితంగా నాకు ఎంత పడిందో అంతే చెప్పి కస్టమర్కి చెప్పాలి, అలా ఏం లేదు. సో మాటల్లో ఒక మాటగా వస్తుంది తప్పిస్తే బార్గెనింగ్లో అక్కడ వాస్తవాలకు అవాస్తవాలకు ఏమీ పొంతనే ఉండదు. ఈ మాత్రం చెప్తే అనెతికలు అనుకుంటారేమో, అనెతికలు అయిపోతానేమో, ఇటువంటి ఆలోచనలతో చాలామంది బలహీనపడిపోతున్నారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం బలంగా తయారవ్వాలి తప్పిస్తే మనం బలహీనపడిపోకూడదు. చెక్ చేసుకోండి ఒకసారి, మనం బలవంతులు అవుతున్నామా, బలహీనపడుతున్నామా? కాబట్టి ప్రాపర్ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. మనం బలంగా తయారవ్వాలి అనేది మనకు ఉద్దేశం, అంతేగాని బలహీనపడిపోకూడదు. స్వస్తి.